కుప్పంలో బిజీగా గడిపిన సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటలకు నేరుగా అమరావతి చేరుకుంటారు. ఇక ఈ నెల 1 నుంచి 5 వరకు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలో సీఎం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ అమరావతి ఆర్టీజీఎస్ లో సమీక్ష జరుపుతారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లను సంబంధించి అభివృద్ధి కార్యాచరణపై అధికారులతో భేటీ అవుతారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి 3 నెలలకోసారి పర్యటిస్తున్నారు. వచ్చిన ప్రతిసారి 3 రోజుల పాటు పర్యటించి ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. ఈసారి సీఎం పర్యటన మాత్రం కుప్పం చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. 30 భారీ పరిశ్రమలు, 9,322 కోట్ల పెట్టుబడులతో కుప్పానికి వచ్చారు. ఇక వీటితో ప్రత్యక్షంగా 39,535 మందికి, పరోక్షంగా 47,539 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్ ఫుట్వేర్ తయారీ సంస్థ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ విమానాల తయారీ ప్రాజెక్టు వరకు వీటిలో ఉన్నాయి. కుప్పం పట్టణాన్ని శరవేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా 118 కోట్లతో అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. 6 దశాబ్దాలు కంగుంది భూ సమస్యకు సీఎం పరిష్కారం చూపారు. ఇక అడవి పోరంపోకు నుంచి అసెస్ట్ వేస్ట్ డ్రైవ్ గా వగ్రీకరించి భూములు సాగు చేసుకుంటున్న 322 మంది రైతులకు 460 ఎకరాల డికేచి పట్టాలు అందించారు. మరోవైపు కుప్పం ఆసుపత్రిలో సిటీ డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. 3వ రోజు కుప్పంలో పౌల్ట్రీ అభ్యుదయ రైతులు P4 లబ్ధిదారులతో సీఎం వేర్వేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ 2 ఏళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో జరిగిన పురోగతిపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి కుప్పంలోని బస చేసిన చంద్రబాబు ఇవాళ అమరావతికి వెళ్లనున్నారు.